ఈ సంవత్సర కాలంలో ప్రజల దగ్గరికి ఏ అభివృద్ధి సంక్షేమ పథకాలైతే చేరలేదు. ప్రజలకి ఎవరికీ కూడా ఉపయోగపడలేదు. చాలా కష్టాలు పడుతున్నారు. చాలా బాధలు పడుతున్నారు. ఇవాళ ప్రెజెంట్ మీరు సర్వే చేస్తే ప్రజల్లోకెళ్ళి 100కి 100% ప్రజలు తిరుగుబాటులోనే ఉన్నారు. భయపెట్టి రాజ్యాన్ని అమలు చేయాలనుకోవటం, రాజ్యాన్ని నడపాలనుకోవటం చాలా పొరపాటు. ప్రతిసారి మందే అనుకోవద్దు. ఇవాళ పగలు ఎలా వచ్చిందో సాయంత్రానికి చీకటి కూడా అలాగే వస్తుందని గుర్తుంచుకుంటే అందరం మంచి. కర్మ సిద్ధాంతం ఎవరికైనా ఒకటే. వైసీపీ ఏ పాపం చేసిందని అనుభవిస్తుంది. చాలామంది పేద ప్రజలకు 108, 104, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇలా రకరకాలుగా రాజశేఖర రెడ్డి పెట్టిన స్కీములు కొడుగ్గా చేసి ప్రతి ఒక్కరిని వాళ్ళ ఆరోగ్యాలు బాగు చేసి ఇచ్చేశారు. ఉదాహరణకి ఒక 20 రోజుల కిందట ఒక పేషెంట్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఇక్కడ నుంచి కొడుకు దగ్గరికి వైజాగ్ తీసుకెళ్ళారు. కాకినాడ దగ్గర కేజీహెచ్ ఉంది. ఆ పక్కనే అతను ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. అక్కడ హాస్పిటల్కి పంపించాం. అక్కడ ఎంఆర్ఐ స్కాన్ పనిచేయట్లా. 2 నెలలు అవుతుంది ఎంఆర్ఐ స్కాన్ పనిచేసి అన్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో. బయటికి వెళ్ళి ఎంఆర్ఐ తీయించుకోవాలంటే 2500 అవుద్ది. ఆ డబ్బు లేకే కదా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడ పనిచేయాలి. విజయవాడ హాస్పిటల్లో కూడా ఎంఆర్ఐ స్కాన్ అందుబాటులో సరిగ్గా ఉండదు. ఇదివరకు రాజశేఖర రెడ్డి గారి టైంలో, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వెళ్ళంగానే ఎంఆర్ఐ స్కాన్ ఒక స్లిప్ రాసేసి డాక్టర్ గారిని అడిగితే గబాలు తీసి చూసేవాళ్ళు. నీకు నిజంగా ఉందో లేదో టెస్ట్ చేయాలని చెప్పి 4 రోజులు 3 రోజులు తిప్పించి అప్పుడు అవసరం అనుకుంటే రాస్తున్నాం అంటున్నారు. ఆ రాసేలోపు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వ్యక్తికి 8 గంటలు గోల్డెన్ అవర్స్. 3 రోజులు తిరిగినాక ఇతను పక్షవాతం వచ్చి కాలు చెయ్యి పడిపోయి ఇతను మంచంలోనే అన్నీ అయిపోతే ఇంకా మనం ఏం చేస్తున్నామండి? గవర్నమెంట్ హాస్పిటల్, నూజివేడ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. అక్కడ ఏమైనా బెడ్స్ కొత్తగా కట్టారు. దాన్ని ఏమీ డెవలప్మెంట్ లేదు. మనకి ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం. ఈ 2 ఉంటే ఎంతవరకైనా అభివృద్ధి చెందొచ్చు. ఇప్పుడు ఆ 2 కూడా కాస్ట్లీ అయిపోయినాయి. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలి, కార్పొరేట్ చదువులకు వెళ్ళాలి. కార్పొరేట్ చదువుల కంటే నూజివేడ్ స్కూల్లో ఫస్ట్ క్లాస్కి ₹1,00,000. నూజివేడ్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ చదివేయాలంటే ₹1,00,000 అయింది. వాళ్ళ ₹1,00,000 పెట్టి చదివించుకునే స్టేజ్కి పిల్లలు వెళ్ళాలంటే ఉన్న ఆస్తులు మిడిల్ క్లాస్ వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఆ చదువులు కూడా ఏమన్నా ఇదిగా జరుగుతున్నాయి అంటే ఒకే వర్గంలో ఒకే చోట ఉంటున్నాయి. ఇవన్నీ కాలేజీతో సహా ఒక ఇంటర్ అయిపోయినాక బీటెక్ తీసుకోవాలనుకున్నా, ఎంటెక్ తీసుకోవాలనుకున్నా 4 సంవత్సరాలకి కలిపి 40 లక్షలు కట్టమనే పరిస్థితి అయింది. 40 లక్షలు కట్టాలంటే ఒక మధ్యతరగతితో చదువుకునేదేనా? అంటే మధ్యతరగతికి చదువులు దూరం అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన రీసర్వే అన్యాయం, అక్రమం అన్నారు. జగన్మోహన్ రెడ్డి మీ భూములన్నీ రాంచుకుంటున్నారు అంటున్నారు. మరి ఇవాళ రీసర్వే ఎందుకు చేయించుతున్నారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి పెట్టిన అదే స్కీమ్ రీసర్వేని మీరు ఎందుకు కొనసాగిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి భూములు మొత్తం తీసేసుకున్నారని చెప్పారు. ఎవరు భూమి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం స్కూల్ అన్నారు. అది చాలామంది చాలా సంతోషంగా ఆనందించాల్సిన విషయం. కానీ ఇవాళ అది ఇంగ్లీష్ మీడియం లేదు కదా. ఎవరికెవరికంటే ఇంగ్లీష్ మీడియం కాకుండా తెలుగు మీడియం చదువుకుంటే ఊళ్ళోనే కూలి పనులు చేసుకుంటే వాళ్ళ జీవితాలు అలా నాశనం అయిపోతున్నాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారి బాధ. ఇప్పటికీ 4 సార్లు 5 సార్లు ఇలా చెప్పి పోస్ట్ పోన్ చేశారు. వాళ్ళ అబ్బాయి లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇట్లా 4-5 సార్లు డేట్లు అనౌన్స్ చేశారు. సూపర్ 6 వలన ప్రజలకైతే నమ్మి ఓట్ల దాకా తీసుకెళ్లారు కానీ ప్రజలకు ఉపయోగపడి వాళ్ళ పల్లెల్లో ముద్ద దాకా అయితే రావట్లేదనేది నా అభిప్రాయం.